జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను
సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి నవాంశ దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాళ్ళపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాల నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం, దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధారణ బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి ఆ వ్యక్తులు ఏ ఉద్యోగాలు
చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరీ అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చరాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే
ఒకటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి. అంటే గుర్ర పందాలు, పేకాట, వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి. బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు, మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. ఆ స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దానగుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు, గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశిచక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు, మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఎక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు.
శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు, పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి అని చేస్తుంటాడు. ఈ విధంగానూ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి దశమమై అంటే దశమ స్థానమై అందులో రవి ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? చేసే పని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు, కానీ రావాల్సిన ఫలితాలు కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా ఆలస్యంగా వస్తాయి. తండ్రికి సంబంధించిన వ్యవహారాలను చూస్తూ ఉంటారు. 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల మధ్య ఉంటే వీరు వ్యవసాయ సంబంధమైన వృత్తులు ఉంటాయి. ఆ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు విద్యావంతులు మంచి వ్యక్తులుగా అవుతారు. ఒకవేళ వృషభ రాశి దశమై అందులో చంద్రుడు ఉంటే తన ఉద్యోగాన్ని ఎంతో ఇష్టపడతారు. వృత్తిలో తరచూ చిన్న చిన్న ప్రయాణాలు అనేవి ఉంటాయి. కృత్తికలో ఉంటే కొత్త ప్రదేశాల్లో వీరు పనిచేస్తారు. ఇక కుజుడు అయితే వృషభ రాశి దశమమై అందులో కుజుడు ఉన్నట్లయితే 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల మధ్య ఉంటే ఉద్యోగం చేసే చోట వ్యతిరేకత అనేది ఎదుర్కొనవలసి ఉంటుంది. అధికారం ఉన్న సమర్థవంతంగా వీరు వినియోగించుకోలేరు. ఒకవేళ బుధుడు ఉంటే మంచి వక్తలు అభివృద్ధి కీర్తిని పొందుతారు. రోహిణిలో నేత్ర సంబంధమైన వృత్తులు అనేవి ఉంటాయి. మృగశిరలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లుగా, జ్యోతిష్యులుగా జీవిస్తారు. 0 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మధ్యలో ఉంటే కొత్త ప్రదేశాల్లో మంచి వృత్తిని పొందుతారు. బుధ గురువులతో కలిస్తే కష్టించి సంపాదిస్తారు. శుక్ర సంబంధం ఉంటే కథలు, నవల రచయితలు, శనితో కలిస్తే వ్యాపారస్తులు అవుతారు. ఇక బుధుడు బృహస్పతి గ్రహం అయితే వృషభ రాశి దశమై అందులో బృహస్పతి ఉంటే అంటే గురుగ్రహం ఉంటే వృత్తిపరంగా సంతోషంగా ఉన్నట్లు కనిపించినా కోరుకున్న ఆదాయం అనేది వీరికి సమకూరకపోవచ్చు. శని సంబంధం వల్ల ఉద్యోగంలో భంగపాటు అనేది తప్పదు. తరచూ నిరాశకు గురి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో శుక్రుడు ఉన్నట్లయితే వృత్తి కళలకు వినోదానికి సంబంధించినవై ఉంటాయి. కృత్తికలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు కలిగి సంతోషంగా జీవిస్తారు. 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల మధ్యలో ఉంటే వ్యవసాయ ఆధారిత వృత్తిలో వీరికి రాణింపు అనేది ఉంటుంది. ఇక రాశి అంతం వరకు ఎక్కడ ఉన్నా మంచి చదువు, ప్రభుత్వంతో సంబంధం అనేది ఉంటుంది. జాతకుని భార్య కూడా ఏదో ఒక వృత్తిలో రాణిస్తూ ఉంటుంది. ఒకవేళ శని ఉన్నట్లయితే అంటే వృషభం దశమమై
అందులో శని ఉన్నట్టయితే కష్టిస్తే కానీ ఫలితాలు అనేవి ఉండవు. శ్రమ అనంతరము ఫలితాలనే వీరు పొందుతూ ఉంటారు. కష్టించిన తర్వాతే ఫలితాలు అనేవి వీరికి ఉంటాయి. ఒకవేళ రోహిణీ నక్షత్రంలో ఈ శని ఉన్నట్లయితే వృత్తిలో తరచుగా మార్పులు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. అనుకోని వ్యక్తుల సహకారం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇందులో రాహు ఉన్నట్లయితే ఉన్నత స్థితి, భౌతిక సంపదలు కూడబెడతారు. తమ అభివృద్ధి కోసం తప్పులు చేయడానికి కూడా వీరు వెనుకాడరు. రోహిణీ నక్షత్రంలో ఉంటే వృత్తిపరమైన స్వేచ్ఛ అనేది వీరికి చాలా తక్కువగా ఉంటుంది. మృగశిరలో ఉంటే విదేశీ ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కేతు ఉంటే అంటే వృషభ రాశి దశమమై అందులో కేతు గ్రహం ఉంటే వృత్తి ఉద్యోగాలలో వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంటుంది. పోటీలో వెనకబడతారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందంటే కేతువు భక్తి వైరాగ్య కారకుడు కాబట్టి అందులోనే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాన్ని సమర్థవంతంగా వీరు నిర్వహించలేరు. ఇక వృషభ రాశిలో వివిధ గ్రహాల వల్ల వీళ్ళు ఏ వృత్తులు చేపడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభంలో రవి ఉంటే బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు, ట్రెజరర్లు, క్యాషియర్లు, స్పెక్యులేషన్ చేసేవారు, మెకానిక్కులు, కష్టించి పనిచేసేవారు, గాయకులు, నటులు, అయస్కాంత చికిత్సకులు, డాక్టర్లుగా, నర్సులు, వ్యవసాయదారులు, రైతులు, పళ్ళు పండించేవారు, బుక్ బైండింగు, రసాయనాలు ఉత్పత్తి చేసేవారు, పువ్వులను అలంకరించేవారు, ఫ్రెంచ్ పెయింటర్సు, అలంకార నిపుణులు, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా వీరు ఉంటారు. ఒకవేళ వృషభంలో చంద్రుడు ఉన్నట్లయితే అయస్కాంత చికిత్సకులు, డాక్టర్లుగా ఉంటారు, నర్సులు, వ్యవసాయదారులుగా ఉంటారు, రైతులు, పళ్ళు, డైరీ, పాల సంబంధమైన వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ కుజుడు ఉన్నట్లయితే వృషభ రాశిలో కుజుడు ఉన్నట్లయితే రసాయనాలతో పనిచేసేవాళ్ళు, కెమిస్ట్రీలుగా ఉంటారు, మందులు తయారు చేసేవారు ఉంటారు, క్షురకులుగా ఉంటారు అంటే బార్బర్స్గా ఉంటారు, దర్జీలుగా ఉంటారు అంటే ట్రైలర్లుగా ఉంటారు, వడ్రంగులుగా ఉంటారు. ఒకవేళ వృషభంలో బుధుడు ఉన్నట్లయితే శాస్త్రజ్ఞానం ఉంటుంది, వేద విద్య, వ్యవసాయ సంబంధ వృత్తులు చేస్తారు, చిత్రకారులుగా ఉంటారు, సినిమా పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తారు, థియేటర్లో ఉద్యోగాలు చేస్తారు, యంత్ర నిర్వహణ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ వృషభంలో గురుగ్రహం ఉన్నట్లయితే వీరి కొంత శాస్త్రజ్ఞానం ఉంటుంది, వేద విద్య, రసాయనికులుగా ఉంటారు, గ్రంథ రచయితలుగా రాణిస్తారు, ప్రబంధ రచన, ఉపాధ్యాయ వృత్తి, ఈవెంట్ మేనేజర్లుగా వీరు ఉంటారు. అదే వృషభంలో శుక్రుడు ఉన్నట్లయితే శాస్త్రజ్ఞానం అనేది ఉంటుంది, లలిత కళపై ప్రీతి, గాయకులుగా ఉంటారు, భరతనాట్యము, ఇంటీరియర్ డెకరేషన్స్, వ్యవసాయం, రత్న వ్యాపారం అని చేస్తుంటారు. ఒకవేళ ఈ వృషభంలో శుక్రుడు ఉన్నట్లయితే వృషభంలో శని ఉన్నట్లయితే కేశ అలంకరణ, బ్యూటీ క్లినిక్లు, తోళ్ల వ్యాపారము, పురాణ వేదాంత బోధకులుగా ఉంటారు, మత ప్రచారకులుగా ఉంటారు. ఒకవేళ ఈ వృషభంలో రాహుగ్రహం ఉన్నట్లయితే వడ్డీ వ్యాపారులుగా ఉంటారు, న్యాయవాదులుగా ఉంటారు, మంత్రతంత్ర ఉపాసకులుగా ఉంటారు, మంత్రతంత్రాలతో ఉపాసన చేసేవాళ్ళు వీరుంటారు. ఒకవేళ వృషభంలో కేతుగ్రహం ఉన్నట్లయితే క్షుద్ర విద్యలు, వైద్యం అనేది చేస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.